भारत माता की బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 79. ముందుగా అందరికి ఈరోజు హ్యాపీ ఉగాది. ఇంక ఈరోజు విషయానికి వస్తే పొద్దుగా లేచి పండ్లు తోమేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి సీదా జిమ్ బాటలు వేసేసుకొని ఈరోజు జిమ్కి అయితే వెళ్ళిపోయినా. లవ్వడానికి ఈరోజు కూడా లేట్ అయింది యాజ్ యూజువల్. ఎంత జల్దీ లేదాం అనుకున్నా అసలు మేలుకు వస్తలేదు, రాత్రి ఏమో నిద్ర వస్తలేదు. అసలు ఏం చేయాలో అర్థమైతలేదు, దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. రాత్రి పూట జల్దీ నిద్రపోనికి ఏమైనా టిప్స్ ఉంటే ఎవరైనా కామెంట్స్లో చెప్పండి. ఇంక ఈ రోజు విషయానికి వస్తే జిమ్కి అయితే వెళ్ళిపోయినా. సో ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి బైసెప్ ట్రైసెప్ వర్కౌట్. ఇంకా ప్రతి వర్కౌట్ వీడియో తీసుకోవాలంటే అసలు టైం సరిపోలేదు నాకు. ఇంకా కొన్ని వర్కౌట్లో అసలు వీడియోనే తీసుకోలేదు. సో ఈ వీడియో తీసుకున్నంత వాటికి ఇక్కడనైతే నేను చేసింది ఏంటంటే హ్యామర్ కల్స్ అయితే చేసేసిన, ఈ 15x3 చేసేసిన. దాని తర్వాత బార్బెల్ అయితే తీసుకున్నా, బార్బెల్ తీసుకొని 15x3 అది కూడా చేసేసిన. ఇంకా చాలా వేరియేషన్లు చాలా వర్కౌట్లు చేసిన, కానీ ప్రతి ఒక్క వీడియోని అయితే తీసుకోలేదు. ఎందుకంటే నాకు జిమ్లో టైం సరిపోలేదు కాబట్టి. కేవలం నా దగ్గర 45 మినిట్సే ఉంది. ఆ 45 మినిట్స్లో ఏవైతే గట్టిగా పడతాయో అవి చేసుకొని ఇంటికైతే వచ్చేసిన. ఇంకా మా జిమ్ విషయానికి వస్తే మా జిమ్ ఒక జిమ్ మాత్రమే కాదు, అదొక మాకు ఇల్లు లాంటిది. ఎందుకంటే ప్రతి పండుగకి పూజలు జరుగుతాయి. మా వాడు షుగర్ బంద్ చేసిన అన్నాడు, కానీ పూజ చేసి అక్కడ పెట్టిన ప్రసాదాన్ని అయితే తీసుకొని తింటుండు. స్వీట్ చూడగా నాకు అసలు ఆగలేదు. నన్ను తీసుకోమన్నాడు, నేను తీసుకోనని చెప్పిన. నన్ను తినకపోయినా నాకు ఈరా అని చెప్పేసి అన్నాడు. అయినా సరే నేను ఇయ్యరా అని చెప్పేసి నేను తీసుకోలేదు. అక్కడ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసిన. ఇక టైం చూస్తే 11 అవుతుంది. మళ్ళీ 12 గంటలకల్లా గుళ్ళన్నీ బంద్ అయిపోతాయి అని చెప్పేసి రోజు ఉగాది కాబట్టి గుడికి పోవాలని చెప్పేసి ఈ బట్టలు కనిపిస్తే ఆ బట్టలు అయితే వేసేసుకొని సీదా బండి తీసేసి ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే స్టార్ట్ అయిపోయినా. పోయేసరికి జర లేట్ అయితే అయిపోయింది. దేవుని అయితే మొక్కేసిన దాని తర్వాత నేను ప్రసాదం కోసం చూస్తుంటేనైతే అక్కడనేమో పులిహోర అయితే అయిపోయింది. ఇక సరే మనం పులిహోర కోసం పోలేం, దేవుని కోసం పోయినామని చెప్పేసి దేవుని అయితే మనస్ఫూర్తిగా మొక్కిన. దేవుడు అయితే నాకైతే పులిహోరతో మళ్ళీ కనికరించిండు. వేరేలో ఎవరో పులిహోర తీసుకొచ్చి పెట్టిరు. ఆ పులిహోరని అయితే తినేసిన. ఈ అక్కడ నుంచి దురంధర సినిమా చూడనికనైతే శివగంగా థియేటర్కి వెళ్ళిపోయినా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ సినిమా థియేటర్లోనే చూడుర్రి. ఇక ఈరోజు కింద రేపటి రీల్లో మళ్ళీ కలుసుకుందాం. మీ రీల్ని అయితే లైక్ చేసి అకౌంట్ని అయితే ఫాలో చేయండి. మీ దోస్తులకు 10 మందికి షేర్ చేయండి.